వైశాఖ శుద్ధ తదియ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖ జిల్లా సింహాచల క్షేత్రంలోని శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి నిజరూప దర్శన ఉత్సవానికి భక్తులు పోటెత్తారు. ఆలయ స్థానాచార్యులు టిపి రాజగోపాల్, ప్రధాన అర్చకులు గొడవర్తి శ్రీనివాసాచార్యులు, ఈవి రమణాచార్యుల నేతృత్వంలో అర్చకులు వేకువజామున వేద మంత్రాలు, మంగళవాద్యాల నడుమ స్వామివారి చందనాన్ని తొలగించారు. నిజ రూపంలోని సింహాద్రీసునికి విశేష అభిషేకాలు నిర్వహించి చందనంతో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్ గజపతిరాజు కుటుంబ సమేతంగా తొలి దర్శనం చేసుకుని స్వామికి పట్టు వస్త్రాలు, చందనం సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, తిరుమల తిరుపతి దేవస్థానం తరపున చైర్మన్ బిఆర్ నాయుడు పట్టు వస్త్రాలు, చందనం అందజేశారు. తెల్లవారుజామున 2:45 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. రాత్రి 9 గంటలకు పవిత్ర గంగా జలాలతో స్వామి నిజరూపానికి సహస్ర కటాభిషేకం నిర్వహించారు. అనంతరం సుగంధ ద్రవ్యాలు మిళితం చేసిన 3 మణుగులు సుమారు 125 కిలోలు శ్రీగంధాన్ని స్వామికి తొలివిడతగా సమర్పించారు. ఇప్పుడు ఎక్కడైనా టెంపరీగా ఈ ఉత్సవాలు ఉన్నప్పుడు టెంపరీ షెడ్స్ ఇవన్నీ వేస్తారు. అక్కడ వేసిన షెడ్ ఈ గాలిలో ఎక్కువ వర్షంలో ఎగిరింది, నాకు తెలిసిన వార్త. అందుకోసం ఓ ఎక్స్పర్ట్ని పంపించి ఈ టెంపరీ స్ట్రక్చర్స్ ఉందే ఇవి క్వాలిటీగా ఉండాలి. లేకపోతే లోయెస్ట్ టెండర్ ఒకటే వెళ్ళాలంటే మనం చూసాం. నెయ్యి ఎలా తయారవుతుంది అయ్యా అంటే జంతు కొవ్వుతో తయారవుతుంది. మూర్ఖులు ఇంకా ఏమని. అందుకోసం మనం ఏం చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం క్లారిటీతో వెళ్తే మనకందరికీ ఒక భవిష్యత్తు ఉంటుంది. దేవుడు అందరిది.